హాయ్ గాయస్, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆల్రెడీ థంబ్నెయిల్లో అండ్ ఇంట్రోలో చూసింటారు. సో మనం వెళ్తున్నాము ల్యాండ్ ఆఫ్ ఐలాండ్స్, ల్యాండ్ ఆఫ్ యానిమల్స్ అండ్ ల్యాండ్ ఆఫ్ నైట్ లైఫ్. సో మీకెంతో ఇష్టమైన దేశం థాయిలాండ్. సో 1 వీక్ ఉంటుంది ట్రిప్. సో ఎంజాయ్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం చెక్-ఇన్ అవ్వాలి. చెక్-ఇన్ అయ్యి బోర్డింగ్ పాసు, ఇమిగ్రేషన్లు, సెక్యూరిటీ చెక్లు అన్నీ అయిపోయిన తర్వాత అసలు 1 మంత్ ముందు వరకు అసలు ప్లానే లేదు ట్రిప్ వెళ్ళాలని చెప్పేసి. విచిత్రమైన సంఘటనలన్నీ జరిగినాయి లాస్ట్ 1 మంత్లో. అప్స్ అండ్ డౌన్స్, హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ అన్నీ. సో లాస్ట్కి చూసుకుంటే మొత్తానికి డిస్టర్బ్ అయిపోయాను. సో ఆ డిస్టర్బెన్స్ నుంచి బయట వెళ్ళాలంటే, ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర వెళ్ళాలంటే మనకు బాగా ఆలోచించిన తర్వాత థాయిలాండ్ అనే అనిపించింది. అండ్ ఇక్కడ చూద్దాం మన ఎయిర్లైన్స్ ఎన్ని గంటలకు చూస్తాం. మంది థాయ్ లైన్ ఎయిర్. ఇదిగోండి వచ్చింది మన థాయ్ లైన్ ఎయిర్ B1314. చూసా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నేను రావడం ఇది 2nd టైము. సో కాబట్టి కొద్దిగా తెలుసు అనమాట ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. ఇంటర్నేషనల్ టెర్మినల్స్కి వచ్చేసి మనకు పైన ఉంటుంది. మెట్రో నుంచి ఇలా వచ్చి రాగానే పైన లిఫ్ట్ ఎక్కేసి పైకి వెళ్ళిపోవాలి. ఈవినింగ్ 4కి ఎక్కాను తిరుపతిలో బస్సు. అండ్ మళ్ళీ ఇప్పుడు 2 o'clockకి ఫ్లైట్. సో అది వచ్చేసి వాళ్ళ టైం ప్రకారము 7:30కి వెళ్తుంది అక్కడికి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఒక 4 hours జర్నీ. సో ట్రావెలింగ్ అనేది ఏమంత ఈజీ అయితే కాదు, బట్ డెస్టినేషన్స్ అయితే బాగానే ఉంటాయి, బాగానే ఎంజాయ్. చెన్నై ఎయిర్పోర్ట్కి వస్తే మాత్రం కింద వచ్చేసి డొమెస్టిక్ టెర్మినల్స్ ఉంటుంది. సో పైన వచ్చేసి ఇంటర్నేషనల్ టెర్మినల్స్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, అంటే చాలా లాంగ్ ఉంటాయి కొన్ని వెళ్ళడానికి. నార్మల్గా మీరు ట్యాక్సీ, క్యాబ్ అయితే డైరెక్ట్గా మీరు టెర్మినల్ దగ్గరే వచ్చి ఆపేస్తారు గేట్ దగ్గర. మామూలు ఇండివిజువల్గా వస్తే మాత్రం ఇవన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది కదా. చూడండి ఇక్కడ ఇంటర్నేషనల్ టెర్మినల్ అని రాసింది కదా. సో మరి ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే లిఫ్ట్ ఉంటుంది. ఈ లిఫ్ట్ ఎక్కితే పైకి వెళ్ళిపోవచ్చు. ఒకటే లిఫ్ట్ లేదు. కనిపిస్తున్నారు కదా, వీళ్ళు కూడా సేమ్ ఫ్లైటే అంట. సో ఇలా ఉంటుంది. సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకి స్ట్రేంజర్స్ కలుస్తూనే ఉంటారు. సో వాళ్ళే బాగా ఫ్రెండ్స్ అవుతారు. సో ఇంకా చాలామంది కలుస్తూ ఉంటారు. చూడండి తెలుగు వాళ్ళు. మనం ఎక్కబోయే ఫ్లైట్ అదే. సో ఫ్లైట్స్ ఎలా పార్క్ చేస్తాయో చూడండి. చెక్-ఇన్, బోర్డింగ్ పాసు, ఇమిగ్రేషను, సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయినాయి. సార్ మీకు డౌట్ రావాలి కదా, ఎగ్జాక్ట్గా ఎక్కడ అలానే వచ్చి ఆగింది కదా అక్కడ. సో కింద ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తున్నారు చూడండి, ఆ పర్సన్ కొన్ని సైన్స్ చేస్తున్నారు. సో ఆ సైన్స్ని బట్టి అక్కడ పైలట్ వచ్చేసి కరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చేసి పార్క్ చేస్తారనమాట. మనము ఫ్లైట్లోకి ఎక్కే ముందు మనకు అక్కడ బ్రిడ్జ్ లాగా వెళ్తాం చూడండి. సో దాంట్లో నుంచే మనం లోపలికి అనేది ఎంట్రీ తీసుకుంటాము. సో అది ఎలా అటాచ్ చేస్తారో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అసలు ఒక ఎయిర్లైన్స్ స్టాఫ్కి అసలు మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
సో కింద చూడండి మొత్తం చెక్స్, నార్మల్ ఫ్లైట్ చెక్స్ చేస్తున్నారు, జనరల్ చెక్స్. అండ్ ఇప్పుడు మనకు ఇంత సర్వీస్ అందజేస్తుంటారు కదా ఎయిర్లైన్స్, సో మనకు ఆ మాత్రం ఫ్లైట్ ఛార్జెస్ ఎందుకు ఎక్కువ ఉంటాయో మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. సో నన్ను వచ్చేసి చెక్-ఇన్లో అయితే హోటల్ బుకింగ్స్ అడిగారు. సో నేను 13th చెక్అవుట్ అవుతాను కాబట్టి, సో 13th రిటర్న్ అయిపోతాను కాబట్టి, సో హోటల్ బుకింగ్స్ అడిగారు. అలాగే రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, అలాగని 10,000 థాయ్ బాట్సే కావాలన్నారు. సో ఇండియన్ రూపీస్ కాదు, థాయ్ బాట్సే కావాలంట. లేకంటే క్రెడిట్ కార్డులో ఒక 75,000 రూపీస్ బ్యాలెన్స్ ఉండేలా అన్న చూపించమన్నారు. సో క్రెడిట్ కార్డులో బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఓకే, బట్ వాళ్ళ ఎయిర్లైన్స్ పాలసీ అంట. సో ఇదైతే అడిగారు. మీరు వచ్చేటప్పుడు థాయ్ లైనర్స్గా అయితే ఇలా ఉంది, థాయ్ ఏరియాస్ అయితే మనకు తెలియదు. సో థాయ్ బాట్స్ అయితే క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఇమిగ్రేషన్లో అయితే ఏం అడగలేదు, జనరల్ క్వశ్చన్సే. పర్పస్ ఎందుకు వెళ్తున్నారని అడిగారు. సో అది చెప్పేస్తాము, హాలిడే పర్పస్ వెళ్తామని చెప్పేసి. ఫ్లైట్ టికెట్స్, రిటర్న్ టికెట్స్ అడుగుతారు. సో అది చూపించేస్తే అడిగి అయిపోతుంది. ఇంకా స్టాంప్ గుద్దేసి పంపేస్తారు మనల్ని. యాక్చువల్గా ఫ్లైట్ వచ్చేసి నిన్న ఉండాలి, దాన్ని రీషెడ్యూల్ చేసినారు. సో నేనేం చేసినాను, హోటల్ బుకింగ్స్ పటాయాలో వచ్చేసి నాకు తక్కువ రేట్కి వస్తానని చెప్పేసి ముందుగానే బుక్ చేస్తాను. సో అలా ముందుగా బుక్ చేయడం వల్ల ఇక్కడ డిలే అయిపోయింది 1 డే. సో ఆడొక హోటల్కి 2,000 బొక్క. సో రేపు మార్నింగ్ వెళ్తానే కాకపోతే వెంటనే అయితే మనకు చెక్-ఇన్ అయిపోవచ్చు హోటల్లో, ఇది ఒక్కటే అడ్వాంటేజ్. సో మళ్ళీ వెంటనే ప్లాన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి చూద్దాం ట్రిప్ ఎలా జరుగుతుంది. సో ఇది నా ఫస్ట్ సోలో ట్రిప్ ఇంటర్నేషనల్గా. ఇండియాలో అయితే అక్కడక్కడ ఒకటే వెళ్ళాం కానీ, సో ఫస్ట్ టైం దేశం దాటి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. సో అందరూ సపోర్ట్ చేయండి. ఫైనల్లీ going into flight. సో ఇది నా 4th ఎయిర్లైన్స్, థాయ్ లైన్ ఎయిర్. ఎయిర్ ఇండియా అయింది, ఇండిగో అయింది, థాయ్ ఎయిర్ ఏషియా అయింది, అండ్ ఇప్పుడు థాయ్ లైన్ ఎయిర్. Good morning, sir. May I see your boarding papers? Thank you so much. Hello, welcome aboard. ఫైనల్లీ ఫ్లైట్లో బోర్డింగ్ అయితే అయిపోయింది. లోపలికి వచ్చేసాను. ఇంకా మన సీట్ నెంబర్ వచ్చేసి 20A. సో ఆ సీట్ నెంబర్ వెతుక్కుంటూ వెళ్ళాలి ఇంకా ముందుకు. సో చాలా బాగుంది ఫ్లైట్, చాలా పెద్దదిగా ఉంది. ప్లస్ నేను అసలు ఎవరు ఉండరు అనుకున్నాను. ఇక్కడేనా? ఇది 20A అక్కడ. ఇంకా ఫ్లైట్లో ముందర ఎంతమంది ఉన్నారు, వెనకాల ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఒక లుక్ అయితే వేశాను. సో ఒక్కసారి చూసుకోవచ్చు అందరూ మీరు. ఫైనల్లీ నా సీట్ వచ్చేసి వింగ్ పక్కనే. మనం నార్మల్గా కింద నుంచి చూస్తూ ఉంటాం కదా, ల్యాండ్ మీద నుంచి ఫ్లైట్ పైన వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు చూడండి నా పక్కన ఉంది ఇప్పుడు వింగ్ అది. సో భలే ఉంది అసలు, ఇంత పెద్ద తెలుసా వింగ్ అది. సో కొద్దిగా ఇప్పుడు వచ్చేసి మనకు ఇది 2 o'clock కదా ఇక్కడ బయలుదేరింది. సో మనకు ఒక
బ్యాంకాక్ వెళ్ళేసరికి మనకు 7 అవుతుంది. సో అక్కడ ఒక 1 అవర్ వరకు మనకు డే లైట్లోనే ఉంటుంది. సో డే లైట్లో మాత్రం చూపిస్తాను చూడండి, మీకు బాగా క్లియర్గా ఉంటుంది ఎంత పెద్దగా ఉంటుంది అనేది. చూసారా వింగ్ ఎంత పెద్దదిగా ఉందో. సో రాత్రి అంతా ఫుల్ సౌండ్, పక్కనే ఇంజిన్స్, పక్కన అవి 2 కనిపిస్తున్నాయి కదా, అవి ఒక 2 ఇంజిన్స్. సో ముందర ఒక పెద్ద ఇంజిన్. సో నైట్ అంతా నిద్రే రాలేదు అసలు. సరే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ల్యాండింగ్కి అయితే కూడా టైం అవుతుంది. సో ల్యాండింగ్ కూడా లైవ్ చూద్దాం. For more information about our destination, please visit our website at brilliant.london.com or contact our person at 025299999 or online visual and చాలా బాగా జరిగింది ట్రిప్. నా పెద్ద టాస్క్ నా చెక్-ఇన్ బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడం. అది ఆడుందో తెలీదు, ఏ చైన్లో ఉందో చూడాలి. మీ అందరికీ చాలా డౌట్ ఉంటుంది క్యాష్ ఏటీఎంలో నుంచి ఎంత వస్తుంది అని చెప్పేసి. సో ఒకసారి చూడండి ఎంత వస్తుందో. సో దీని మీద ఎవరైతే ఒక క్లారిటీ ఇవ్వలేదు. సో నాకు తెలిసి 20,000 బాట్ అయితే వన్ టైం తీసుకోవచ్చు. దానికి 220 బాట్ మీకు ఛార్జెస్ అయితే పడతాయి.
చూసారు కదా, వన్ టైం ట్రాన్సాక్షన్కి 20,000 బాట్ వచ్చింది. సో దీని ప్రకారం ఎత్తుకుంటే మన ట్రాన్సాక్షన్స్ కూడా తక్కువే అన్నమాట. సో మీ దగ్గర ఇండియాలో క్యాష్ లేకపోయినా సో ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. సో ఇప్పుడు క్యాష్ తీసుకోవడం అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం పటాయాకి వెళ్ళేకి బస్సు కావాలి. సో బస్సు కావాలంటే మోచిత్ బస్ స్టాండ్కి ఈ డాన్ మియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక బస్సు ఉంది A1 నెంబర్తో. సో అది తీసుకొని వచ్చేసి వెళ్ళిపోదాం వాడికి. సో ఆ గేట్ నెంబర్ 1, 2 నుంచి కానీ వస్తే రైట్కి, సో రైట్ సైడ్ తిరిగి ఇక్కడ ఈ సర్వీస్ హాల్కి వస్తే మనకి ఇక్కడ బస్సెస్ వస్తాయి. సో A1 బస్సు వస్తుంది చూడండి. మన బస్సులు ఉన్నట్టే ఉన్నాయి. ఈ కార్డ్ అయితే ఒకటి తీసి పెట్టుకోండి. సో ఇక్కడ బస్సెస్లో కూడా అయితే ఈ కార్డ్ యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను వస్తున్నానేమో తెలీదు, వర్షం అయితే ఫుల్గా పడతా ఉంది. బస్ టెర్మినల్, బ్యాంకాక్ బస్ టెర్మినల్ 2కు వచ్చేసి చటుచక్. సో అక్కడ 34 కౌంటర్ నెంబరు. సో ఇక్కడ ఇస్తారనమాట టికెట్స్. సో ఇక్కడ టికెట్ తీసుకున్నాక మనకు ప్లాట్ఫామ్ నెంబర్ ఏది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. మనం ఎక్కువ బస్సు ఇదే పటాయాకి, బ్యాంకాక్ టు పటాయా. సేమ్ మన బస్ టెర్మినల్స్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయన్నమాట. ఇక్కడంతా చూసుకుంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసాం కానీ పైన ఫ్యాన్ చూడలేదు. ఆ పైన ఫ్యాన్ చూడండి ఎంత పెద్దది ఉందో. ఆరు రెక్కలు ఉన్నట్టుంది. బాబా ఏమి వర్షం లేదా, వర్షాకాలంలో కూడా పడదేమో ఎంత వర్షమో. టికెట్ తీసుకున్నాగా. సో ప్లాట్ఫామ్ నెంబర్ 42. సో అక్కడికి వచ్చేసి బస్ ఎక్కేయడమే. సో సీట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి ఉంటారు. సో బస్ ఇలా ఉంది. పటాయా నార్త్ బస్ టెర్మినల్ నుంచి గ్రాబ్లో బుక్ చేసుకునేసేయండి. 64 బాట్ అయితే ఉంటుంది. Do you know English? ఎట్ట పడితే అటు తోలేస్తున్నారు బాబా. చాలా స్పీడ్గా వెళ్తున్నారు. కొద్దిగా మెల్లిగా వెళ్ళు మావా. సో ఇది మన హోటల్ రూము. సో వాష్రూమ్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది. సో ఇక్కడ వచ్చి షవర్ ఇచ్చినట్టున్నారు. లోపల కూడా జెల్ ఇచ్చినారు, బాత్ జెల్, షాంపూ. అండ్ ఇక్కడ చూసుకుంటే మిర్రర్. సో మిర్రర్ లోపల ఒక లాకరు,
మనకి ఏదైనా లాండ్రీ కావాలంటే లాండ్రీకి సంబంధించి డీటెయిల్స్ ఇది ఎంత పే చేయాలని. అండ్ ఇక్కడ ఒక ర్యాక్, ఒక టీవీ, బిగ్ సైజ్ టీవీ, రీడింగ్ టేబుల్, రీడింగ్ చైరు, అండ్ ఇది బెడ్ ల్యాంప్స్, అండ్ బట్టలు ఆరబెట్టుకోవడానికి ఒక చిన్న స్టాండ్, అండ్ ఫైనల్గా ఏసీ. సో ఇది సో నీట్ అండ్ క్లీన్గా ఉంది రూమ్ అయితే. మనకి ఇక్కడ రూమ్లో 2 వాటర్ బాటిల్స్ అండ్ కాఫీ పౌడరు, టీ పౌడరు, అండ్ పాల పొడి అంటాం కదా, ఆ పాల పొడి, షుగర్, సో అవన్నీ ఇచ్చారు. సో అన్నీ వేసుకునేసి, సో వాటర్ హీటర్ ఇచ్చారు. సో వాటర్ అయితే హీట్ చేసేసాను. ఇంకా కాఫీ చేసుకుందాం. ఫస్ట్ అయితే త్వరగా రెడీ అయిపోయి ఫస్ట్ ఆ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ వెళ్ళాలి. ఆల్రెడీ దానికి టికెట్ అయితే బుక్ చేస్తున్నాను, ఈవినింగ్ 5 లోపలే అది. మళ్ళీ అది కానీ మిస్ అయింది అనుకోండి, మళ్ళీ 900 బొక్క. సో ఫస్ట్ రెడీ అవ్వాలి. రెడీ అయ్యి వచ్చిన తర్వాత రెస్ట్.